వైసీపీ అధినేత వైఎస్ జగన్ గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నెల 15న భీమవరంలో పర్యటించనున్నారు. జగన్ ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. గోదావరి జిల్లాల్లో దూరమైన వర్గాల్ని మళ్లీ చేరువ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. గోదావరి జిల్లాల పర్యటనకు వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ నెల 15న భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ పోరాట రాజకీయ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. 2 ఏళ్ల తర్వాత గోదావరి ప్రాంతంలో జగన్ నిర్వహిస్తున్న తొలి ప్రధాన రాజకీయ కార్యక్రమం కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ ప్రాంతంలో సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదే తరుణంలో ఆక్వా రైతుల సమస్యలను ఎంచుకుని ఉద్యమ రాజకీయాలకు శ్రీకారం చుట్టాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్వా రంగంలో ఫీడ్ ధరలు, విద్యుత్ సబ్సిడీ, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ సమస్యలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో విఫలమైందని వైసీపీ విమర్శిస్తోంది. ఇదే అంశంపై ఇటీవల ఆక్వా రైతులు తాడేపల్లిలో జగన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. వారికి అండగా ఉంటామని అప్పుడే హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు నేరుగా రైతుల మధ్యకు వెళ్లాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు జగన్ను కలిసిన సమయంలోనే వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే తానే స్వయంగా గోదావరి జిల్లాల్లో ఆందోళనకు వస్తానని అల్టిమేటం జారీ చేశారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ సమస్యపై రివ్యూ చేసి ఫీడ్ ధరను 4 రూపాయలు తగ్గించాలని నిర్దేశించారు. కానీ 2 రూపాయలు మాత్రమే తగ్గించారనే వాదన వినిపిస్తోంది. ఫీడ్ ధర 14 రూపాయలు పెంచి కేవలం 4 రూపాయలు మాత్రమే తగ్గించారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి ఎకరాకు వాగ్దానం చేసిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం అందించడంలో విఫలమైందని, ఒక్క కొత్త సబ్సిడీ విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదని, దీనివల్ల వేసవి కాలంలో మరింత కరెంటు కష్టాలు ఎదురయ్యాయని చెబుతున్నారు ఆక్వా రైతులు. స్థానిక సమస్యలను కూడా ప్రజా ఉద్యమంగా మార్చడం ద్వారా గోదావరి జిల్లాల్లో పార్టీకి మళ్లీ బలం చేకూర్చాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఆక్వా రైతుల సమస్యలను ఎజెండాగా తీసుకుని గోదావరి రాజకీయాల్లో మళ్లీ పట్టు సాధించాలని జగన్ ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని చెబుతోంది. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు గోదావరి జిల్లాల్లో తమ పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సమన్వయంతో ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ గోదావరి జిల్లాల పర్యటన రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా